పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ దనికుండని చేస్తున్న ప్రచారాన్ని తప్పుబట్టారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. సామాన్యుడిగా ఉన్న కొప్పులకు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు లక్ష్మణ్. మంత్రిగా వివరించి ఇక్కడ ఎడగబెట్టింది ఏమి లేక ప్రజలు ఓడగొడితే తిరిగి పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చి ఒక మాట మాట్లాడుతున్నాడ. డబ్బున్న గడ్డం వంశీ అని డబ్బు విషయం లోపల వస్తే ఒకటే మాట మాట్లాడుతున్నాం సూటిగా ఇవాళ మీడియా ద్వారా. మామూలు ఎల్ఎంఎల్ మీద సామాన్య ఒక మన కార్మికుల లోకానికి వచ్చినటువంటి చెప్తున్నటువంటి నువ్వు ఇలా వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించినావు అంటున్నావు. ఇలా అత్యంత ధనవంతుని నువ్వు అత్యంత ధనవంతుడిగా ఉండి అసలు నువ్వు ఒక కార్యకర్త కానీ నీ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు కానీ మనస్ఫూర్తిగా మాట్లాడతావా? ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో ఎన్నడన్నా గతంలో పనిచేసిన మీ మాజీ ముఖ్యమంత్రి గారి మాట్లాడినావా? ఇలా వంశీని ఒక పార్లమెంట్ అభ్యర్థిని పట్టుకొని ఏమంటున్నావు? డబ్బున్నోడు డబ్బు అత్యధిక డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కొప్పుల ఈశ్వర్. నేను ఆధారాలతో చూపెడతా. 2004 ముందు ఆయన ఆస్తులంతా, 2023 తర్వాత ఆయన ఆస్తులంత, ఏ విధంగా సంపాదించండి ఆస్తులంతా, ఇది ప్రజల జవాబు చెప్పాను. ఈ ధర్మపురి నియోజకవర్గం లోపల శాశ్వతంగా పత్తిపాక రిజర్వాయర్ తీసుకొస్తాము, సాగునీరు ఇస్తాము, ఈ ధర్మపురి నియోజకవర్గానికి తాగునీరు ఇస్తాము ఈ ప్రాంతానికి. ఆ విధంగా ప్రజలకు చెప్పి ఒప్పించి మేము గెలిపించే విధంగా ప్రజలను ఒప్పించుకుంటాం తప్ప మేము గొప్పలుగా కొప్పులీశ్వర్ మాట్లాడినట్టు 50,000తో గెలుస్తాం, 1,00,000తో గెలుస్తాం అని చెప్పి 2023 మాట్లాడింది కదా. ఈ లక్ష్మణ్ కుమార్ నాకు పోటా, లక్ష్మణ్ కుమార్ నాకు లెక్కనా, లక్ష్మణ్ కుమార్ని ఓడగొడతా, 50,000తో ఓటుకు 5,000 వస్తానడు. ఏమైందా కొప్పులీశ్వర్? ప్రజలకు అన్ని తెలుసు. స్వచ్ఛందంగా వాళ్ళ సొంత బండ్లు పెట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ కండగా కప్పుకుంటానంటే ఇలా వంశీ గారి యొక్క గెలుపు ప్రజలు